మన ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా ముఖ్యంగా ఈ పేనీలను పెడతారు. ఈ పేనీలు వచ్చేసి బెల్లంతో చేసినవి చాలా రుచిగా ఉన్నాయి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు ఇలా పేనీ రవ్వ తీసుకోవాలి. హాఫ్ కప్పు మైదా పిండి, లేదంటే మొత్తం పేనీ రవ్వైనా వేసుకోవచ్చు. బెల్లం కొద్దిగానే, రుచికి సరిపడినంత. తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు పేనీ రవ్వ, హాఫ్ కప్పు మైదా రెండింటిని యాడ్ చేస్తున్నాను. మనం కావాలంటే పేనీ రవ్వ దొరకకపోతే మొత్తం మైదాతో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పు చాలా తక్కువ తీసుకోవాలి. చూడండి, నేను చిటికెడు కూడా తీసుకోవడం లేదు, మన వేళ్ళ మధ్యలో నుంచి ఉప్పు తీసుకోవాలి. నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్. మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసి ఇలా బాగా కలిపైన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. మొత్తంగా యాడ్ చేయకూడదు, కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇది ఇలానే పెట్టకూడదు, ఒక తడి బట్ట తీసుకొని ఇలా కప్పి ఒక 1 అవర్ పాటు, 1 or 2 అవర్స్ పాటు ఇలా నానబెట్టుకోవాలి. ఇలా 2 అవర్స్ నానిన తర్వాత ఇలా ఒక బండ మీద కానీ, ఒక టేబుల్ మీద కానీ ఇలా కొద్దిగా నెయ్యి వేసి కింద కొద్దిగా ఉప్పు, చూడండి చాలా తక్కువ వేస్తున్నాను, కొద్దిగా అంటే కూడా కాదు, చాలా చిటికెడే ఉప్పు వేసి ఇలా కలిపి నానబెట్టిన పిండిని వేసి ఇలా మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని ఇలా బాగా దంచుకోవాలి. మెత్తపడే వరకు, చాలా మెత్తపడే వరకు ఇలా బాగా దంచుకోవాలి. ఆ పిండి అనేది చాలా మెత్తబడాలి. ఇలా దంచుతూనే ఉండాలి, చాలా మెత్తగా ఉండాలి. ఇది ఎంత దంచితే అంత రుచిగా ఉంటుంది. చాలా మెత్తగా దంచుకోవాలి, అప్పుడే పేనీలు బాగా వస్తాయి. ఇది ఇలా పట్టుకున్నప్పుడు మెత్తగా అయిపోతుంది, చాలా మెత్తగా. తర్వాత ఇందులోకి చూడండి, నేను ఇంతే చూపిస్తున్నాను వీడియోలో, చాలా తక్కువ. ఇది వచ్చేసి ఎల్లిగారం. ఒకవేళ ఎల్లిగారం లేకపోతే మన ఇంట్లో వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక బౌల్లో ఇలా నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి చాలా ఎక్కువ యాడ్ చేసుకున్నా ఏం కాదు. నెయ్యి నేను ఒక హాఫ్ కప్ యాడ్ చేసి ఇలా పప్పు గుత్తితో మెత్తగా ఇలా వెనుపుకోవాలి. చూడండి, అది నెయ్యి అనేది చాలా తెల్లగా వచ్చే వరకు ఇలా బాగా ఎనపాలి. అలా ఎనపడం వల్ల పూరి అనేది ఇంకా బాగా వస్తుందంట, ఇరిగిపోకుండా. ఇలా వైట్గా వచ్చే వరకు పప్పు గుత్తితో ఇలా నెయ్యి బాగా వెనుపుకోవాలి. చూడండి, ఇలా ఎనిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా నానబెట్టిన పిండి ఉంది కదా, ఈ పిండి తీసుకొని కొద్దిగా మైదా వేసుకొని ఒక చిన్న ముద్ద తీసుకొని ఇలా చపాతీ సాదినట్లు మొత్తాన్ని పెద్దగా సాదుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత సాదుకోవచ్చు చపాతీని. నేనైతే ఇలా పెద్దగా సాది పతలాగా ఉండాలి, మందం అస్సలు ఉండకూడదు, చాలా పతలాగా ఉండాలి. ఇలా సాదిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న నెయ్యి ఉంది కదా, ఈ నెయ్యిని ఇలా అప్లై చేసుకోవాలి దీని మీద. చూడండి, ఇలా మొత్తాన్ని రేకుకు మొత్తాన్ని అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. ఒకవేళ నెయ్యి మిగిలితే మనం ఇంట్లో కూడా వాడుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత చిన్నగా ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని రౌండ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా చిన్నగా అనాలి, గట్టిగా అంటే విరిగిపోతుంది. ఇలా చిన్నగా చేసుకుంటూ మొత్తాన్ని ఇలా చిన్నగా రౌండ్ చేయాలి. అప్పుడే పూరి అనేది పొరలుగా లేయర్స్గా బాగుంటుంది. ఇలా మొత్తం చేసిన తర్వాత ఇది చాలా పెద్దగా ఉందని చెప్పేసి నేను 2 చేశాను. 2 చేసిన తర్వాత వీటిని చివరి భాగం నుంచి చూడండి ఇలా రౌండ్గా చేసుకుంటూ రావాలి. కొద్దిగా
ఇలా చిన్నగా చేసుకుంటూ రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఈ చివరి భాగాన్ని ఇలా పైకి పెట్టాలి. నేను వీడియోలో ఎలా చేశానో అలా. ఇలా చేసి అలానే వదిలేయకూడదు. ఇలా చేసిన వాటన్నిటిని ఒక తడి బట్ట తీసుకోవాలి. తడి ఎక్కువ ఉండకూడదు, లైట్‌గా ఉండాలి. ఇలా చేసిన వాటన్నిటిని ఇలా తడి బట్ట మీద పెట్టి అవి గాలికి పోకుండా ఇలా బట్ట కప్పాలి చూడండి ఇలా. ఇలా చేసిన వాటన్నిటికి ఒక 5 మినిట్స్ పాటు ఇలా అలానే పెట్టాలి. ఇలా 5 మినిట్స్ బాగా నానిన తర్వాత అవి చాలా స్మూత్‌గా మెత్తగా ఉంటాయి. తర్వాత ఇలా 5 మినిట్స్ తర్వాత ఇలా చేసిన వాటన్నిటిని ఇంకా పిండి అవసరం లేదు. నెయ్యి ఏసాను కాబట్టి ఇలా ప్రెస్ చేస్తే చాలు స్మూత్‌గా వచ్చేస్తాయి. చాలా స్మూత్‌గా మనకు నచ్చిన సైజులో వీటిని మనం తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా మందంగా ఉంటాయి, బాగుంటాయి. పతలాగా అస్సలు ఉండకూడదు. చాలా మందంగా చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ ఇలా కర్రతో అంటే చాలు చాలా స్మూత్‌గా వచ్చేస్తాయి ఇవి. ఇంకా పొడి ఏం అవసరం లేదు. ఇలా చేసిన వాటన్నిటికి మనం ఒకవేళ కావాలంటే మనం మధ్యలో హోల్స్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఒక పాన్ తీసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఈ పేనీలు మందంగా ఉంటే బాగుంటాయి, పతలాగా ఉంటే ఏం రుచిగా ఉండవు. తర్వాత ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసిన పేనీలని వేసి ఇలా లైట్‌గా దోరగా కాల్చుకోవాలి. ఇవి తెల్లగానే ఉంటాయి, ఎర్రగా ఉంటే బాగుండవు. ఇలా లైట్‌గా కలర్ వచ్చిన తర్వాత వీటిని నూనెలో నుంచి తీసేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం ఇదేం ఆయిల్ ఎక్కువ పట్టదు, లైట్‌గానే ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయి కదా! నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి. ఫంక్షన్‌లలో ఇది ఎక్కువగా చాలామంది పెడుతూ ఉంటారు. ఇవి 2, 3 మంత్స్ ఉన్న ఏమీ కావు. అలానే ఉంటాయి. చాలా స్మూత్‌గా మెత్తగా ఉంటాయి. చూడండి 2 సైడ్స్ ఎంత బాగున్నాయో కదా! మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని పాకంలో వేసుకోవచ్చు. పాకం కోసం ఒక పాన్ తీసుకొని ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. ఒకవేళ మనకు కావాలంటే బెల్లం ప్లేస్‌లో చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. పావు కప్పు నీళ్ళు వేసి బెల్లం బాగా కరగనివ్వాలి. ఇలా బెల్లం మొత్తం కరిగనిచ్చి కొద్దిగా లేత పాకం రావాలి. చక్కెర కూడా సేమ్ ఇలానే. ఇలా పాకం వచ్చిన తర్వాత పాకం ముదరకూడదు, లేత పాకం రావాలి. ఇలా పట్టుకుంటే ప్రెస్ అయిపోతుంది. ఇలా నీళ్ళలో వేసి ఫ్రై చేసుకోవచ్చు. చూడండి ఇలా పట్టుకుంటే కొద్దిగా లైట్‌గా పాకం వస్తుంది. ఇలా పాకం వచ్చిన తర్వాత పాకం అనేది బాగా చల్లారాలి. వేడిగా అస్సలు ఉండకూడదు. ఇలా చల్లారిన తర్వాత మనం చేసిన పేనీలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి వేసి ఇలా పాకంలో ముంచాలి. చూడండి ఇలా పాకంలో ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఒక చిన్న పుల్ల తీసుకొని ఈ పాకంలో నుంచి ఈ పేనీలని బయటికి తీయాలి. పాకం రాకూడదు. ఇలా అన్నిటిని తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకుంటున్నాను చూడండి. ఈ పేనీలని చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేద్దామా అంత రుచిగా ఉన్నాయి. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయి. అంత యమ్మీ అంటే అంత యమ్మీగా ఉన్నాయి. ఈ పేనీలను మనం ఎక్కువ శాతం ఫంక్షన్స్‌కే ప్రిఫర్ చేస్తాం. అంత బాగున్నాయి.